నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై రేవంత్ సమీక్ష. రైతుల ఫిర్యాదుపై సమావేశంలో చర్చ. బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది. ఓటమి భయంతో తప్పుదోవ పట్టిస్తున్నారన్న కడియం. కాసేపట్లో కవిత పిటిషన్పై తీర్పు ఇవ్వనున్న కోర్టు. 5 రోజుల కస్టడీకి కోరిన సిబిఐ. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతుంది. 5 ఏళ్ల నుంచి శిక్ష పడకుండా కాపాడుతున్నారన్న షర్మిల. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల. ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఈడీ కేసుల్లో 3% రాజకీయ నాయకులవి. రానున్న ఎన్నికల్లో విపక్షాలకు ఓటమి ఖాయమన్న మోడీ. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు? ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చెప్పి బడే బై చోటే బై ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది, కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. నిజంగా మనం వచ్చినాకనే ఇవాళ తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వడ్లు వండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టెడు దుఃఖం వచ్చింది. ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు. మళ్ళా బాయిలలో పూడికతీత స్టార్ట్ అయింది. పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనం ఆలోచించాలి. అందరం కూడా దయచేసి ఇవాళ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఏమనంటే ఒక క్యాలెండర్ వంచుతున్నట్టున్నారు ఇంటికాడ, లేకపోతే రాముని పేరు చెప్తుండ్రు. మనం గట్టలేదు అవే గుళ్ళు. సిద్దిపేటలో మనం గట్టలేదు ఆ గుళ్ళు. దాదాపు 40 కోట్ల రూపాయలతో ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేసినాం. భోగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మన వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేసుకున్నాం. కోనాయిపల్లిలో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టినాం. చింతమడకలో హనుమాన్ దేవాలయం కట్టుకున్నాం. సంతోష్ మాత గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం. కోటి లింగాల గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం. రంగనాయక స్వామి గుట్ట మీదికి బ్రహ్మాండమైన రోడ్డేసి రంగనాయక స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అరే పెద్దమ్మ గుడి కట్టినాం, ఎల్లమ్మ గుడి కట్టినాం, బీరప్ప దేవుని గుడి కట్టినాం, పోషమ్మ గుడి కట్టినాం, మాంకాలమ్మ గుడి కట్టినాం. కట్టని గుడి ఉన్నదా? మనం పూనుకోని గుడి ఒక్కటన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. గుళ్ళల్లో ప్రతిరోజు పూజలు జరగాలని ధూప దీప నైవేద్యాలు పెట్టి ప్రతి గుడికి 10,000 రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఇక మనం దేవుణ్ణి పట్టించుకోనట్టుగా వాళ్ళే దేవుణ్ణి పట్టించుకున్నట్టు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఎంత అద్భుతంగా కట్టిండు మన కేసీఆర్. సిద్దిపేటకెళ్ళి మనం బంగారం జమ చేసి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బంగార కిరీటం కోసం కూడా మనందరం పోయి ఇచ్చి రాలేదా? ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. పేదలకు ఏం చేసినావో చెప్పమంటే వాళ్ళు ఆ విషయం ఏమి చెప్పరు. అందువల్ల నేను మీతో కోరేది, దయచేసి కార్యకర్తలం ఏమరుపాటుగా ఉంటే తర్వాత బాధపడితే ఏమీ రాదు. రఘునందన్ సంగతి కూడా మీకు తెలుసు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మనం కూడా పోయి పనిచేసినాం. రామలింగన్న చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ బై ఎలక్షన్లో ఏం చెప్పిండి రఘునందన్ రావు? ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, మనిషికి 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు తెస్తా, అన్ని అబద్ధాలు ఆడి గెలిచిండు. పాపం ప్రజలు నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసిండు. మొన్న 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మరి అవన్నీ ఒక్కటి కాలే. ఆయన చెప్పిన ఒక్క పని కాలే. జనం మడత పెట్టి ఉత్కిరు కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించిండు. నిజంగా రఘునందన్ పనిమంతుడైతే, నువ్వు మంచిగా పని చేస్తే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపిస్తురు కదా. నువ్వు చక్కగా పని చేయలేదు, నీ పనితనం మంచిగా లేదనే బండకేసి కొట్టిరు దుబ్బాకల.
దుబ్బాకల జల్లని రూపాయి సిద్దిపేటలో జల్లుతుందా? అయినా ఆయన ఎప్పుడు చూడు మన సిద్దిపేట మీదనే ఏడుతుండే. హరీష్ రావు కొమటి చెరువు ఎంత మంచిగా చేసిండు, హరీష్ రావు దవాఖాన ఎంత మంచిగా కట్టిండు అని మన మీద ఏడుచుడు తప్ప నువ్వు పని చేసినావా, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసినావా? మరి మన అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నోడు, మన అభివృద్ధిని ఓర్వలేనోడు, మన మంచి పనిని చూడలేనోనికి మనం ఓటేస్తే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందే? ఎప్పుడు మన మీద ఏడుచుడేనే. మరి అటువంటి వ్యక్తికి మనం ఎట్లా ఓటేయాలో సిద్దిపేటలో దయచేసి ఆలోచించండి. వెనకటొకటి యాద్ చేస్తా మీకు. విజయశాంతి ఎంపీగా మన దగ్గర నిలబడితే 6 ఎమ్మెల్యేలలో మైనస్ వచ్చింది. ఒక్క సిద్దిపేట మెజార్టీతో విజయశాంతిని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిపించినాం. అంటే సిద్దిపేటకు అంత దమ్మున్నది. ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఖచ్చితంగా మెదక్ ఎంపీని ఒంటి చేయితో గెలిపించే విధంగా కార్యకర్తలందరూ కూడా పూనుకోవాలి. ఇది మనకు ప్రతిష్ట అని చెప్తా ఉన్నా. ఇది మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. ఏమో లేని అనుకోకుండ్రి, ఇది మన భవిష్యత్. మన సిద్దిపేట గడ్డకు పేరున్నది. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే గులాబీ జెండా అడ్డా అంటారు. ఇవాళ పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు, కుప్పం అంటే చంద్రబాబు పేరు చెప్తుండ్రు. సిద్దిపేటకు కూడా పేరు ఉన్నదా లేదా కేసీఆర్ అని? ఆ పేరును కాపాడుకుందామా, తక్కువ చేసుకుందామా? ఆ పేరును నిలబెట్టుకుందామా, కమ్మి చేసుకుందామా? ఒకసారి జారిపోతే ఆ గౌరవం దొరుకుతుందా మనకు? అందువల్ల ప్రతి కార్యకర్త కూడా నా రిక్వెస్ట్ ఒకటే, నెల రోజులు కష్టపడదాం. రోజు సోషల్ మీడియాలో 4-5 పోస్టింగులు పెట్టండి, లైకులు కొట్టండి, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి, నిజాలు ప్రజల ముందు పెట్టండి. అది ఫోన్ రూపంలో కానీ, చర్చల రూపంలో కానీ, ఇంటింటికి పోవడం ద్వారా కానీ మంచిగా మనం చర్చలు పెట్టాలి. మా మోయిస్ భాయ్ కూడా చెప్పిండి. ఇప్పుడు ఈడ కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టిండ్రు. కరీంనగర్లా, మెదక్లా, మల్కాజ్గిరిలా, సికింద్రాబాద్లా ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థులను పెట్టిండ్రు. దాంతో ఏంది, వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నారు. మన దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది. అందుకే నేను ఏమంటుంటే, ముస్లిం మైనార్టీలు కూడా ఒకవేళ బీజేపీని ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకసారి వాళ్ళ మోసాలు కూడా చూద్దాం. ఉందా? ఒక పావుగంట ఒప్పుకుందా? ఆకలి అవుతుందా? ఓ స్టార్ట్ చేయి భయ్ ఒకసారి. కాంగ్రెస్ మోసాలు మా వాళ్ళ కార్యకర్తలకు అర్థమైతే జనాలకు మంచిగా చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధరపై సమీక్ష నిర్వహిస్తారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై తీర్పు వెలువడనుంది. కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇరువురు వాదనలు విన్న జడ్జి కావేరి భవేజా తీర్పును రిజర్వులో పెట్టారు. అంతకుముందు తిహార్ జైలు నుంచి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు కవితను తీసుకువచ్చారు సీబీఐ అధికారులు. జడ్జి కావేరి భవేజా ముందు హాజరుపరిచారు. 5 రోజుల కస్టడీకి సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. అరెస్టు, రిమాండ్పై వాదనలు మధ్యాహ్నం
మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి కావేరి భవేజ తెలిపారు. అయితే సీబీఐ అరెస్టుపై స్పందించిన కవిత సీబీఐ చేస్తున్న తప్పని అన్నారు. సీబీఐ అరెస్టు అక్రమమని తెలిపారు. సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. కవిత విషయంలో సీబీఐ నిబంధనలు పాటించలేదన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదని వాదించారు. దానిపై వాదనలు వినిపించిన సీబీఐ తాము ప్రాతిపదిక హక్కులను విఘాతం కలిగించలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కవిత అరెస్టుకు సంబంధించి జైలు అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. కవిత భర్తకు కూడా అరెస్టు గురించి చెప్పామన్నారు. అయితే ముందు రోజు రాత్రి 10:30కి జైలు అధికారులు అరెస్టు గురించి చెప్పారని కవిత అన్నారు. తన న్యాయవాదులతో మాట్లాడాలని చెప్పానని అన్నారు. తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడినట్టు కవిత కోర్టుకు తెలిపారు. న్యాయవాదుల సలహా కావాలని అడిగానని, అయితే తనను సీబీఐ అరెస్ట్ చేసిందని ఈ సందర్భంగా కవిత కోర్టుకు తెలిపారు. అంతకుముందు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్ అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని, దీనికి ప్రతిఫలంగా 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్టు చెప్పింది. విజయ్ నాయర్తో పాటు పలువురితో కలిసి కవిత స్కెచ్ వేసినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని చెప్పింది. అయితే కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని సీబీఐ అధికారులు వాదనలు వినిపించారు. 100 కోట్ల సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారన్నారు. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు అందజేశారన్నారు. వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలు ధృవీకరిస్తున్నాయని తెలిపారు. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామన్న అధికారులు ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇండోస్పిరిట్ సంస్థలో కవితకు 33% వాటా ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలను ఛార్జిషీట్లో పొందుపరిచామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు సీబీఐ 7గురిని అరెస్ట్ చేసింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను గత ఏడాది సెప్టెంబర్ 27న అరెస్ట్ చేశారు. అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేశారు. గత ఏడాది 8న కవిత అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, బ్రిడ్కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ థల్ను గత ఏడాది ఏప్రిల్ 18న అదుపులోకి తీసుకుంది. గత ఏడాది దినేష్ అరోరాను అరెస్ట్ చేయగా ఆయన అప్రూవర్గా మారారు. ఇక తాజాగా కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. బీజేపీ నేత ఆరూరి రమేష్, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాజ్యాంగంపై అవగాహన, బీజేపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన కూతురు కావ్యపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదని, పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆరూరిపై ఫైర్ అయిన ఆయన తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఓటమి భయంతోనూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అలాగే మందకృష్ణ నాయకత్వం సరిగా లేకనే ఎంఆర్పీఎస్లో చీలికలు ఏర్పడ్డాయని ఫైర్ అయ్యారు. నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసులు ఎట్లయినా, ఇంకొకటి నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది, మతం మారుతుంది. నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు. ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో. కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు. నేను రైతుల భూములు లాక్కోలేదు, భూ కబ్జాలు చేయలేదు, దంతాలు చేయలేదు, మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. మొన్ననే ఓడిపోయినావు కదా, ఓడిపోయి కూడా 3 నెలలు అయితే లేదు. నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు, లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు. ఒకటి వర్ధనపేటలో మింగిన భూములు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు వరంగల్లో
మిగిలిన 6 నియోజకవర్గాల భూములు మీకు కావాలా? భూబకాసురుడి ఆకలి తీరనట్టుంది. నేను కోరుకునేది ఏంటంటే భూములు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు జాగ్రత్త, వ్యాపారవేత్తలు జాగ్రత్త. మీ ఆస్తులు కాజేయడానికి ఒక దొంగ మీ ముందుకు వస్తున్నాడు. వాస్తవంగా బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆ సంకుచిత ధోరణి రాజ్యాంగం పైన కానీ లేదా చట్టాల పైన కానీ ఒక అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణ చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి, అదేవిధంగా వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కాబట్టి విధానాలపైన మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలపైన మాట్లాడడం అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల ధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికపై కూడా నిఘా పెట్టారు. ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఆయనపై కూడా 24 గంటలు నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. మరోవైపు నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి దర్యాప్తు బృందం వారిని విచారించనుంది. ఐపీడీఆర్తో డేటా రీట్రీవ్ చేసే యోచనలో ఉన్నారు. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై వరుసగా బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి సాక్షులను విచారించనున్నారు పోలీసులు. వివేక గొడ్డలిపోట్లకు బలైపై 5 ఏళ్లైందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నేటికి హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలతో పాటు వివేక కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని షర్మిల కోరారు. మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఇన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. వివేకానంద ఇక వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత అన్నారు. కరువు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తామని, ఓటు వేసే ముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు మీకోసం పని చేయకుండా మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటామమ్మా, ఎట్లా నిర్ణయం చేసుకుంటాము అని బాధపడుతున్నారు. ఈ కుటుంబం చీలిపోతుంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటారు అని బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు,
నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి. మనం కరెక్ట్ గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి. అంతే. మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది. ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా, మన కోసం పోరాడే మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి. నేను అడుగుతున్నా, ఇల్లు లేని పేద ప్రజలకు తన సొంత నిధులతో పట్టాలు పంపిణీ చేసి గృహాలు నిర్మిస్తానని అన్నారు బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లిలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇళ్ల పట్టాల విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏనాడు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోలేదని అన్నారు. కానీ ఇళ్ల పట్టాలు లోతట్టు ప్రాంతాల్లో కూడా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని డిమాండ్ చేశానని తెలిపారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని, ప్రభుత్వ పరిధిలో కాని పక్షంలో తన సొంత నిధులతో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మొదలు పెట్టినప్పుడు ఇళ్ల పట్టాలు మీరు ఇచ్చేటువంటి ప్రాంతము అనువైన ప్రాంతం కాదు. వాటిలో కొంత భాగము బాగా పనికొస్తుంది, కొంత భాగం పనికిరాదు. ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి మిగతా ప్రాంతాన్ని పట్టాలు ఇవ్వండి ప్రజలకు. అది కూడా మీరు ఇస్తామనేటువంటి 1.5 సెంటు స్థలం సరిపోదు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద ఆలోచన చేయకుండా వాళ్ళు ముందుకు పోవాలనే ప్రయత్నములో ప్రజల జీవితాల కోసము, ప్రజల ప్రయోజనాల కోసము నేను ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను ఇళ్ల పట్టాలకు వ్యతిరేకం కాదు, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నేను కూడా సహకరిస్తాను. ఆ లోతట్టు ప్రాంతాన్ని మాత్రం తీసివేసి ఇంకా చాలా పొలం ఉంది వాటిని ఇవ్వమని చెప్పాను. 3,000 చిల్లర అంటున్నారు. 3,000 కాదు, దాదాపుగా అంతకంటే ఎక్కువనే చాలా మందికి కూడా ఇళ్ళు అవసరం ఉన్నాయి. 3,000 చిల్లర మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మొదలు పెట్టినప్పుడు ఇళ్ల పట్టాలు కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్పై చేపట్టిన లక్కీ డ్రా తందుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రా పద్ధతి ద్వారా 1,100 ఇళ్ల లబ్ధిదారులు కేటాయించినట్లు ప్రకటించుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇంటి పట్టాలే కాకుండా ఇంటి జాగాలను అందజేయలేదంటూ మండిపడ్డారు. నాటి బీఆర్ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో 3వ దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల పర్వం నేడు ప్రారంభమైంది. మే 7న 3వ దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 95 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. నేటి నుంచి నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 19 చివరి తేదీ. ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఏప్రిల్ 22 చివరి తేదీ. పోలింగ్ మే 7న జరగనుంది. ఇక గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 11, మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని 10 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే అస్సోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7, గోవాలో 2 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో 4, దాద్రా నగర్ హవేలీ, దమన్ దియులోని 2, జమ్మూ కాశ్మీర్లోని 1 నియోజకవర్గానికి 3వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు జూన్ 4న జరుగుతాయి. సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన నిందితుడు ఉగ్రవాది ముసాఫిర్ హుస్సేన్ షాబిబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఈ కేసులో షాజిబ్ హుస్సేన్తో పాటు అబ్దుల్ మతీన్ అహ్మద్ను కూడా కోల్కతాలో అరెస్ట్ చేశారు అధికారులు. తెలంగాణ, కేరళ, కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ కేసులో ముసాఫిర్ హుస్సేన్ షాజిబ్ను మాస్టర్ మైండ్గా గుర్తించారు.
ఇక బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. అయితే మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్క్ ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగ్ను అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుళ్లలో తక్కువ తీవ్రత ఉన్న ఈఈడీ వాడటం ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుని పట్టుకునేందుకు ఎస్ఐ రంగంలోకి దిగి చివరికి అరెస్ట్ చేసింది. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.